నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అంటే తను మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇలాంటి చాలా చాలా చేసింది తను. నా దగ్గర నాకు వచ్చిన సంపాదన కూడా ఫస్ట్ నాకు పెళ్ళైనప్పుడు, పెళ్ళి కాకముందుకు అమ్మ నాన్నకి ఇచ్చేటోడిని. పెళ్ళైన తర్వాత నా భార్యకి ఇచ్చిన. ఆ పైసలు కూడా తను మొబైల్ బెట్టింగ్ యాప్లలో పెట్టేసి అవి కూడా కొట్టేసి 3 months తర్వాత కొన్ని బయటపడ్డాయి. సో మరి ఎప్పుడైనా కూడా తాగిన తర్వాత కానీ ఇలాంటి బెట్టింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత కానీ బాధపడి పశ్చాత్తాపం అడుగుతుందా, సారీ చెప్తుంది ఎప్పుడైనా? కొడతదా లేకపోతే బెల్ట్ తీసి? ఎప్పుడు ఆమె కొట్టిని చూపించుకుంటే ఇక్కడ నా ఇజ్జత్ పోతా సార్. కాదనా సిగరెట్లు ఉత్తినే కాలుస్తుందా, వాతలు కూడా పెడుతుందా? గొడవ అయినప్పుడు ఇక కొడుతుంది మేడం. ఇక కొడుతుందా? కొడుతుంది ఇక. అంటే బయట చెప్పుకోలేం కదా సార్. ఇప్పుడు మొగోడ అయి ఉండి పిల్లని కంట్రోల్ చేసలేదు అనుకుంటారు కదా సార్. ఇవన్నీ పోయినా పర్లేదు సార్. తర్వాత ఏమైందంటే ఆమె ఒకసారి నేను ఇంకొకటే మిగిలింది నువ్వు చెప్పేది కాదు, ఒకసారి నేను ఆ షాప్ అంతా నడుస్తలే అని చెప్పి క్లోజ్ చేసి వచ్చేసరికి తను న్యూడ్గా వీడియో కాల్లో కూడా చేస్తాను. మేడం నా మొబైల్ మీ దగ్గరికి ఇస్తాను, ఆ మొబైల్ మీకు ఇస్తాను మేడం, చూడండి మేడం, అందులో తెలిసిపోతుంది మీకు. కాదమ్మా, ఆవిడ ఎంత కవర్ చేసుకుంటుందో చెప్పనిస్తే మేము మాట్లాడాలి మేడం. తను నన్ను చాలా బలవంతం పెడతాడు మేడం. కాదు, అతను ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. అమ్మా మేడం, ఆవిడ ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. ఊరికే ఇన్స్టాగ్రామ్ లో ఊరికే అట్లా వీడియోస్ రీల్స్ అనేది చేస్తాను సార్ నేను. ఏది న్యూడ్ వీడియోలా? అతను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, మేడం నా ఫోన్ తీసుకోండి, ఆవిడ ఫోన్ తీసుకోండి అని. అతను ఫోన్ ఇస్తాడు, నీ ఫోన్ ఇస్తావా? మిగతావి మీ ఆయన చెప్పిన ఎలిగేషన్స్లో ఏ ఒక్కటి ఎవిడెన్స్ దొరికినా నీకు ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. అతను అన్ని చూపెట్టాడు. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమొచ్చి ఏమీ చూపెట్టట్లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ కాదండి, జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండ్ కోసం ఎంత దూరం ఎందుకు వచ్చావయ్యా? ఎంత పరిచయం మీ ఇద్దరికి? 3 months పరిచయం. 3 months పరిచయానికి నువ్వు ఎపిసోడ్లకు వస్తావా కూర్చొని? అవునండి, రావచ్చు, ఏముంది దానిలో, తప్పేముంది. సోషల్ వర్కర్ చెప్పు, ఇంకా ఏంటి? మీరు సోషల్ వర్కర్ అని మీరు అంటున్నారు, కానీ నేను ఒక మాట చెప్పిన మేడం. గుడ్ సిటిజన్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను నా షాప్ ఓపెన్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన మేడం. ఈమె డౌట్ వచ్చి ఎటు వెళ్తుందా ఏందా అని చూసినా. నేను చూస్తే ఈమె ఒక రూమ్లో పోతుంది. ఎవరి రూమ్ ఏంది ఏం కథ అని నేను కొద్దిగా కిటికీ ఇట్లా కొద్దిగా ఓపెన్ అయి ఉంటే చూస్తే వీళ్ళు ఇక చెప్పలేని స్థితిలో ఇల్లురు. మరి అప్పుడే 4 పేకాలు కదా పట్టుకొని. అదే మేడం, అది తలుపు కొట్టినా. నేను కొట్టినాక 4 వచ్చినాక ఈమె నన్ను దబ్బాయిస్తుంది. ఏమని? ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన గురించి నాకు తెలియదు, ఈయన వచ్చి లొల్లి పెడుతున్నావు. నువ్వు కొత్త వ్యక్తి, భర్తని ఇతను ఎవరో నాకు తెలియదు అంటుందా? మరి వీళ్ళిద్దరు ఎవరంటే అక్కడ భార్య భర్తలు అని చెప్పుకుంటున్నా. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.